ఈరోజు భూమి పూజ మంచి ముహూర్తంతో 10 గంటల 26 నిమిషాలకు ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు మొన్న కూడా 7వ తేదీన నా ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించినారు. అటువంటిది ఏం లేదు. ఎందుకంటే భూమి పూజ ప్రారంభోత్సవానికి అందరు కలుస్తారని కూడా అనుకుంటున్నాను. ఇదేం పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి కార్యకర్తలు వచ్చినారు, నాయకులు వచ్చినారు. అటువంటి షార్ట్ నోటీసు ఇది భూమి పూజ కార్యక్రమం కాబట్టి కొంచెం అందరం కలిసాలా, అందరికి మెసేజ్లు వచ్చినాయి. ప్రియాక్యుపైడ్ ఇష్యూస్ వల్ల రాలేదు, కానీ ఆ ఇష్యూస్ రావు తెలుగుదేశం పార్టీలో, అవన్నీ ఏం లేవు. అట్లాంటి సందర్భంలో కూడా నాయకులు కలవలేదంటే ఎక్కడైనా గ్యాప్ అన్న 7వ తేదీ నా ప్రమాణ స్వీకారానికి కలిసిన వాళ్ళు ఈరోజు వీడికి రావడానికో ఇంకోటో ఏం లేదు. దాంతో ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ అన్న చెప్పినట్టు లేదా షార్ట్ నోటీస్లో ఇది చెప్పడం వల్ల ఇది జరిగింది తప్ప వేరేది ఏం ఉండదు అనుకుంటా. 7వ తేదీ అందరు కలిసినారు కదా, ఆ రోజు మీరందరు చెప్పి భూపేష్ బాగా ఆశీర్వదించినారు, బాగా కలిసినారని మీరు ఒక కితాబు ఇవ్వలేదు. ఈరోజు చిన్న ఏదన్నా నాకు తెలిసి మీరు అడిగిన దానికి వాస్తవమే, కానీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అటువంటిది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. 1 డే ముందు నోటీస్ వచ్చింది. అందరూ ప్రీ ఆక్యుపైడ్ పర్సనల్ పనుల మీద వీళ్ళ సొంత కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించారు. అట్లా రాకుండా ఉంటే దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రారు కదా. ప్రతి జిల్లా నుంచి అందరు లీడర్లు వచ్చారు, ప్రతి నియోజకవర్గం నుంచి మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. కాబట్టి మీరు అలాంటివి ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం. మీరు ఇంకా చూస్తారు, ముందు ఇంకా బలంగా తయారైతే తెలుగుదేశం పార్టీ మీకు ఆ క్వశ్చన్ కూడా మీ నోట్లోంచి ఆ క్వశ్చన్ కూడా రాకుండా తయారు చేసే బాధ్యత.